హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ మజిలీ ఎపిసోడ్ 10. ఇక స్టోరీలోకి వెళ్తే అనూహ్య ధీరజ్ మూవీ అయ్యాక బయట లంచ్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ షాపింగ్ ఫినిష్ చేసేసరికి ఈవినింగ్ అవుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఇంకెక్కడ ఆగకుండా డైరెక్ట్గా ఇంటికి వెళ్తారు. ధీరజ్ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి వీరేంద్ర, భువనేశ్వరి ఇద్దరు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని అలా చూసిన ధీరజ్ హ్యాపీగా ఫీల్ అవుతూ అనూహ్యతో కలిసి ఇంట్లోకి వస్తూ హాయ్ డాడ్ అని వీరేంద్ర, భువనేశ్వరి దగ్గరికి వెళ్తూ ఉండగా వాళ్ళు ధీరజ్ను ఏమాత్రం కేర్ చేయకుండా అనూహ్యను దగ్గరికి తీసుకుని ప్రేమగా తలనిమురుతూ ఆప్యాయంగా హక్ చేసుకుంటూ అనుని సడన్గా అక్కడ చూసి ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మాట్లాడుతూ ఉంటారు. అది చూసిన ధీరజ్ మొహం మార్చుకుని అసలు వీళ్ళకి కొడుకు నేనేనా అని నాకే డౌట్ వచ్చేలా ఉంది అని సోఫాలో కూర్చొని వాళ్ళను గుర్రుగా చూస్తూ ఉంటారు. ఎలా ఉన్నావను అంటూ ప్రేమగా అనూహ్యను నుదిటిన ముద్దు పెడుతూ అడుగుతున్న తన తల్లి వైపు చూస్తూ వీళ్ళ ప్రేమ తగలాడయ్యా, నిన్ననేగా చూశారు, ఈ లోపే ఏమవుతుంది, అరే కొడుకుని వచ్చాను పలకరిద్దామని కూడా లేదు వీళ్ళకి అని మొహాన్ని బీట్రూట్ లాగా పెట్టుకొని చూస్తూ ఉంటాడు. అను నవ్వుతూ ఇద్దరి కాళ్ళకి నమస్కరించి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకొని నేను బాగున్నాను, మీరెలా ఉన్నారత్తమ్మా అంటూ వీరేంద్ర వైపు చూస్తూ మీ హెల్త్ ఓకే కదా మావయ్య అని అడుగుతున్న అనుని చూసి మేం బాగున్నాం అను, నువ్వు ఇలారా కూర్చో అని ఇద్దరికి మధ్యలో అనుని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అను కూడా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ధీరజ్ ముగ్గురు వైపు చూస్తూ ఉంటాడు. అను డాడీ వాళ్ళతో ఎంత ఫ్రీగా అండ్ ఎంత కేరింగ్గా ఉంటుంది, బట్ ఎప్పుడు కీర్తి ఇలా వీళ్ళతో మాట్లాడిందే లేదు. అండ్ అనుతో ఉన్న బాండింగ్ చిన్నప్పటి నుండి ఇంట్లో పెరిగిన కీర్తితో వీళ్ళకి బిల్డ్ అవ్వలేదు. అరే ఇద్దరికి ఎంత డిఫరెన్స్ ఉంది అసలు అని ఆలోచిస్తూ కూర్చొనున్న ధీరజ్ వైపు చూసి ఎలా ఉన్నావురా అని అడుగుతున్న భువనేశ్వరి వైపు చూసి హో గుర్తుపట్టారా, నన్ను మర్చిపోయారేమో అనుకుని నా ఆధార్ కార్డు కూడా తెచ్చుకున్నాను మమ్మీ, ఆడపిల్లలాగా అలుగుతావేంట్రా వెధవా అని నవ్వుతూ ఉన్న వీరేంద్రాన్ని చూసి అనూహ్య చెయ్యడ్డు పెట్టుకుని నవ్వుతూ ఉంటే తనను అలా చూసిన ధీరజ్ అను వైపు సీరియస్గా చూస్తూ ఉండడం చూసి రే ఇక్కడ మాట్లాడుతూ ఉంటే అను వైపు చూస్తావేంట్రా వెధవా అని వీరేంద్ర తిడుతూ ఉండి అనూహ్యకి నవ్వాపుకోవడం కూడా కష్టమయ్యి బయట గట్టిగా నవ్వేస్తుంది. అది చూసిన ధీరజ్ డాడ్ ప్లీజ్ మీరు మాటి మాటికి వెధవా వెధవా అనకండి, ఇంకోసారి అలానే అంటే నాకే డౌట్ వచ్చేస్తుంది నిజంగా నేను వెదవేమో అని ఏడుపు మొహం పెట్టుకొని చెప్తూ ఉన్న ధీరజ్ వైపు చూసి ముగ్గురు నవ్వేస్తారు. ధీరజ్ ముగ్గురు వైపు కోపంగా చూస్తూ అయినా మమ్మీ నేనేగా ముందొచ్చాను, అయినా నన్ను పట్టించుకోకుండా అనుతో మాట్లాడతారు, ముందు నాకు ఇది చెప్పండి, మీకు నేను ఇష్టమా లేక అను ఇష్టమా అని అడగగానే వీరేంద్ర ఏం ఆన్సర్ ఇస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది అనూహ్య. వీరేంద్ర చిన్నగా నవ్వి అను తల మీద చేయి వేసి నిమురుతూ మాకు నీకన్నా పూజా కంటే కూడా అనునే ఇష్టం, తను మా ప్రాణం, ఏమంటావు భువన అనగానే అనడానికి ఏముందండి, అది నిజమే కదా, అను మన ప్రాణం అనగానే నవ్వుతూ అను ఇద్దరికీ హక్ చేసుకుంటుంది. వాళ్ళని అలా చూస్తూ ఉన్న ధీరజ్కి జలస్గా అనిపించిన ఫేస్లో చిరునవ్వు వచ్చి చేరుతుంది. పూజ అప్పుడే ఫ్రెష్ అయ్యి కిందకి వస్తూ ధీరజ్ని చూసి అన్నయ్య ఎప్పుడొచ్చావు అని వచ్చి పక్కన కూర్చొని నవ్వుతూ అడుగుతూ ఉన్న తనను సైడ్ హక్ చేసుకుంటూ ఇప్పుడేరా కాలేజ్ అయిపోయిందా అని అడుగుతున్న ధీరజ్తో యా అయిపోయిందన్నయ్య అంటూ అను వైపు చూస్తూ తనని హక్ చేసుకుంటూ ఎలా ఉన్నావు వదినా, ఏంటి ఈ సడన్ సర్ప్రైజ్ అని చిరునవ్వుతో అడుగుతున్న పూజని చూసి నవ్వుతూ బాగున్నాం పూజ, ఎందుకో మిమ్మల్ని చూడాలనిపించింది, అందుకే వస్తూ వస్తూ మీ అందరి కోసం షాపింగ్ చేశాను అని ఎవరి కవర్స్ వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. పూజ తన కవర్ ఓపెన్ చేసి అందులో ఉన్న డ్రెస్సెస్ చూసి నవ్వుతూ వావ్ చాలా బాగున్నాయి, థ్యాంక్స్ వదినా అంటూ ఒక్కొక్కటి చూస్తూ ఉంటుంది. వీరేంద్ర తనకు ఇచ్చిన సూట్ వైపు చూస్తూ అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అను, ఇదంతా మీ మ్యారేజ్ కోసం నేను చాలానే షాపింగ్ చేశాను, వాటిలో ఇంకా వేసుకొనివి చాలా ఉన్నాయి అనగాని నా హ్యాపీనెస్ కోసం మావయ్య ప్లీజ్ కాదనకండి అంటూ మీ సారీస్ ఎలా ఉన్నాయి అత్తమ్మ అని అడగగానే చీరలు చాలా బాగున్నాయి అను అని నవ్వుతూ చెప్పగానే అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ధీరజ్ అందరితో మాట్లాడుతూనే కళ్ళతోనే హాల్ మొత్తం స్కాన్ చేస్తాడు. తనకు ఎక్కడ కీర్తి కనిపించకపోయేసరికి అవును కీర్తి ఎక్కడ కనిపించడం లేదు, రూమ్లో ఉందా అంటూ పైకి లేస్తూ అడుగుతున్న ధీరజ్ వైపు చూస్తూ అది ఇంట్లో లేదు కానీ నువ్వు ముందు కూర్చో, ఎక్కడికి మెల్లగా జారుకుంటున్నావు అనగానే అది డాడ్ కీర్తి రూమ్లోకి దానికి డ్రెస్ ఇద్దామని అంటూ చిన్నగా ఆన్సర్ ఇస్తున్న కొడుకు వైపు చురుగ్గా చూడడంతో బాబోయ్ చూపులతోనే చంపేసేలా ఉన్నాడు, ఇంకొక మాట మాట్లాడినా కొట్టేలా ఉన్నా,
వీరేంద్ర చూపులకి భయపడి సైలెంట్గా కూర్చుంటాడు. అది చూసిన వీరేంద్ర ధీరజ్ను అడ్డమైన తిట్లు తిడుతూ ఉంటాడు. హఫ్, వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ యుద్ధం స్టార్ట్ అయ్యేలా ఉంది అనుకుంటూ రమా అంటూ పని మనిషిని పిలిచి అందరికీ టీ తీసుకునిరా అని ఇద్దరిని మాటలతో డైవర్ట్ చేస్తుంది భువనేశ్వరి. అత్తమ్మ, నేను టీ తీసుకుని వస్తాను అని పైకి లేవబోతున్న అను చేపట్టుకుని ఆపేస్తూ, నీకు చెయ్యి బాలేదుగా, రమా తెస్తుందిలే అను, నువ్వు కూర్చో అని మేట్తో టీ తీసుకుని రమ్మని చెప్పి పంపించేస్తాడు ధీరజ్. ఇప్పుడు పెయిన్ ఏమీ లేదుగా అని ధీరజ్ అడిగితే, లేదు ధీరజ్, తగ్గిపోయింది, నో ప్రాబ్లం, అండ్ మామయ్య అత్తయ్యలకి టీ కూడా పెట్టినివ్వలేనంత స్టేజ్లో అయితే నేను లేను అంటున్నాను వైపు చూసి. హ్యాండ్ బాగాలేకపోవడం ఏంటి అని ముగ్గురు కంగారుగా అడిగితే, ఏం లేదత్తమ్మ, మీరేం కంగారు పడకండి, జస్ట్ సాంబార్ చెయ్యి మీద పడింది అంతే అంటూ చెయ్యి పట్టుకొని చూస్తూ ఉంటారు. చూడు హ్యాండ్ ఎంత రెడ్గా అయిపోయిందో, జాగ్రత్తగా ఉండాలి కదమ్మా. సారీ అత్తమ్మ, ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటాను సరేనా అంటూ ఉన్న అనుని చూసి, నొప్పిగా ఉందా బంగారం అని ప్రేమగా అడుగుతున్న వీరేంద్ర వైపు చూస్తూ, అదేం లేదు మామయ్య, తగ్గిపోయింది, అండ్ మీకు టీ రమ్మా కాదు నేనే తీసుకొస్తాను అని ధీరజ్ వద్దు అంటున్న కిచెన్లోకి వెళ్తూ పూజాని కూడా ఎవరూ చూడకుండా కిచెన్లోకి రమ్మని చెప్పి సైగ చేస్తుంది. అను సైగలు అర్థం చేసుకున్న పూజ, నేను వదినకు హెల్ప్ చేస్తాను అని తను కూడా కిచెన్లోకి వెళ్తుంది. పూజ వచ్చాక, రమా నువ్వు బయట ఏదైనా వర్క్ ఉంటే చూసుకో, టీ నేను చేస్తాను, అండ్ అవును నేను చెప్పినట్టుగానే చేస్తున్నావా వంటలు అని అడుగుతున్న అనూహ్య వైపు చూసి, మీరు చెప్పినట్టే చేస్తున్నానమ్మగారు అని చెప్పిన రమా వైపు చూస్తూ, సరే నువ్వు వెళ్ళు అంటుంది. టీ స్టవ్ మీద పెడుతూ అది చూసిన రమ, అట్టాగే అమ్మాయి గారు అని బయటకు వెళ్ళిపోతుంది. అనూహ్య టీ పెట్టడం చూస్తున్న పూజ, నువ్వు తప్పుకోవదినా నేను చేస్తాను అంటూ టీ ప్యాన్ పట్టుకోబోతూ దాంట్లో టీ పౌడర్ యాడ్ చేయబోతూ ఉంటే, అక్కర్లేదు కానీ టీ నేను చేస్తాను, ముందు నువ్వు ఇలా చూడు అని తన మొబైల్లో ఉన్న కీర్తి కుషాల్ పిక్ చూపిస్తూ చెప్తుంది. ఏం చూడాలి వదిన, ఏమైనా మాల్లో సేల్ నడుస్తుందా ఏంటి అని అడుగుతున్న మొబైల్ చూసిన పూజ షాక్తో నోరు తెరిచి అలానే చూస్తూ ఉండడం గమనించి, వీడు నీకు తెలుసా పూజ అని తన ఎక్స్ప్రెషన్ అబ్జర్వ్ చేస్తూ అడుగుతుంది అను. తెలుసా అంటే పెద్దగా పరిచయం లేదు వదిన, బట్ వీడిని 3 times మా కాలేజ్లో చూశాను, కీర్తిను కలవడానికి వచ్చేవాడు అంటూ అను వైపు చూస్తూ చెప్తుంది. అయితే వీడు మీ కాలేజ్ కాదా అని అడుగుతున్న అనుని చూసి, లేదు వదిన మా కాలేజ్ అయితే అస్సలు కాదు అని చెప్పి చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది పూజ. హో అవునా, ఓకే, బట్ వీడు ఎవడో కానీ ఖచ్చితంగా వీడు కీర్తి బాయ్ ఫ్రెండ్ పూజ అనగానే, నాకు ఈ పిక్ చూస్తుంటే అదే అనిపిస్తుంది వదిన, ఇంతకీ వీళ్ళు ఎక్కడ కనిపించారు నీకు? థియేటర్ దగ్గర చూశాను పూజ, ఇవాళ నేను మీ అన్నయ్య ఇంట్లో బోర్గా అనిపిస్తుంటే మూవీకి వెళ్దామని అక్కడికి వెళ్ళాము, అక్కడే వీళ్ళని చూశాను, వీళ్ళు కూడా ఆ థియేటర్కి వచ్చారు కానీ వీళ్ళు నన్ను చూడలేదు, అక్కడే వీళ్ళకు తెలియకుండా ఈ పిక్ తీశాను. అండ్ ఇంకో విషయం నీకు తెలుసా, మీ అన్నయ్య కీర్తికి కాల్ చేసి ఎక్కడున్నావని అడిగితే కాలేజ్లో ఉన్నానని చెప్పింది, అప్పుడే నాకు డౌట్ వచ్చింది, వాడు ఖచ్చితంగా కీర్తి బాయ్ ఫ్రెండ్ అని వెనకే ఫాలో అవుదాం అనుకున్నాను కానీ మీ అన్నయ్య వల్ల మిస్ అయ్యాను అని డల్గా చెప్తున్నాను వైపు చూసి. అబ్బా మంచి ఛాన్స్ మిస్ అయింది, అయినా నువ్వేంటి వదిన దాన్ని డైరెక్ట్గా అన్నయ్యకి చూపించుంటే అన్నయ్య దాని పని చెప్పేవాడు కదా. అను టీ కప్లో సర్వ్ చేస్తూ, ఏంటి చెప్పేది, అంత లేదు, ఒకవేళ నేను చూపించిన నా ఫ్రెండ్ అని చెప్పి అది చాలా తెలివిగా ఆన్సర్ చెప్తుంది, అండ్ మరెందుకు నాకు కాలేజ్లో ఉన్నావని అబద్ధం చెప్పావని మీ అన్నయ్య అడిగినా దానికి కూడా భయపడి అబద్ధం చెప్పాను అని చెప్తుంది. దాని అబద్ధాలకు మీ అన్నయ్య ఐస్ క్రీమ్ లాగా మెల్ట్ అయిపోతాడు, అందుకే నేను వాళ్ళని అక్కడ వాళ్ళకి చూపించలేదు మీ అన్నయ్యకి. మరి ఎలా వదినా, దాని మోసాన్ని అన్నయ్య ముందు ఎలా బయట పెట్టాలి, అది కంత్రీదని తెలుసు కానీ మరీ ఇంత కంత్రీది అనుకోలేదు, కేవలం ఆస్తి కోసమే కాదు అది ట్రూగా అన్నయ్యను లవ్ చేస్తుంది అనుకున్నాను కానీ ఆ కీర్తి వేరే వాడిని ప్రేమిస్తూ మా అన్నయ్యను ప్రేమిస్తున్నట్టే యాక్ట్ చేస్తుంది, దాన్ని అస్సలు వదలకూడదు వదినా అంటూ కోపంగా చెప్తుంది. పూజ రిలాక్స్, ఇప్పుడు మనం 2 పనులు చెయ్యాలి అనగానే, ఏంటి వదినా చెప్పు ఏం చెయ్యాలి అంటూ అను వైపు చూస్తూ అడుగుతుంది. అను పూజ వైపు తిరిగి, ముందు మనం ఆ కీర్తి అండ్ అవును ఆ అబ్బాయి పేరు తెలుసా నీకు? తెలుసు వదినా, అది వదినా వాడి పేరు అబ్బా గుర్తు రావడం లేదే, ఏం పేరు, గుర్తొచ్చింది వదినా, వాడి పేరు కుషాల్ అనగానే, ఓకే వాడి నెంబర్ ఖచ్చితంగా కీర్తి ఫోన్లో ఉంటుంది కదా, అది నువ్వు ఎలా అయినా కనుక్కో అంటున్నా అను వైపు చూస్తూ. నేనా, వామ్మో ఎలా వదినా, అది నాకు ఫోన్ ఇచ్చి చావదు వదినా, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు కూడా వెంటనే తీసుకెళ్తుంది కానీ
అస్సలు ఫోను తన దగ్గర లేకుండా ఎక్కడ దూరంగా అస్సలు పెట్టదు వదిన, దొంగ మొహంది. అబ్బా పూజ, అది నిద్రపోయేటప్పుడు లేక స్నానానికి వెళ్ళేటప్పుడు లేదా మొబైల్లో ఛార్జింగ్ లేనప్పుడు ఇలా చాలా ఛాన్సెస్ ఉన్నాయి కదా. ఒక్క ఛాన్స్ దొరికినా చాలు నీకు, ఒకసారి ట్రై చేయొచ్చు కదా ప్లీజ్. అలాగే వదిన ట్రై చేస్తాను అంటూ నీరసంగానే ఒప్పుకుంటున్న పూజా వైపు చూస్తూ, గుడ్, ఈలోపు నేను మీ అన్నయ్య మనసులో ప్లేస్ సంపాదించాలి, అది నేను చేయాల్సిన వర్క్. అవును వదిన, అడగడం మర్చిపోయాను, రేపు మీరు లాయర్ దగ్గరికి వెళ్తున్నారు కదా డైవర్స్ కోసం అనగానే, కానీ మేము విడిపోము, నువ్వు ధైర్యంగా ఉండు. సరే పద వెళ్దాం. ఓకే అని చెప్పి ఇద్దరు హాల్లోకి వెళ్తారు. అనూహ్య అందరికీ టీ ఇచ్చేసి ధీరజ్ పక్కన కూర్చొని నవ్వుతూ మాట్లాడుతూ టీ తాగుతూ ఉంటుంది. అప్పుడే కీర్తి ఇంట్లోకి వస్తూ అందరినీ హాల్లో చూసి కూడా చూడనట్టే పైకి వెళ్తూ ఉండడంగా ధీరజ్ కీర్తి అంటూ తనని పిలుస్తాడు. స్టెప్స్ ఎక్కుతూ ఉన్న కీర్తి ధీరజ్ పిలుపుకి ఆగి హాయ్ బావా అంటుంది ఫేక్ స్మైల్ ఇస్తూ. కీర్తిని చూసిన పూజ పళ్ళు నోరుతూ, ఇలా నవ్వే కదే మా అన్నయ్యను వెనకనే తిప్పుకుంటూ ఉన్నావు దెయ్యం. అనూహ్య కీర్తిని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది తప్ప నోరు విప్పదు. ధీరజ్ కీర్తి వైపు చూస్తూ, కాలేజ్ నుండి రావడానికి ఇంత లేట్ ఏంటి కీర్తి? పూజ వచ్చి చాలాసేపు అవుతుంది. అండ్ నువ్వేం చేస్తున్నావు ఇంకా రాకుండా ఇంతసేపు? ఇద్దరు ఒకే కాలేజే కదా, కలిసి రావచ్చు. అయినో బ్రాంచెస్ వేరు, అయినా కూడా అందరికీ సేమ్ టైమింగ్స్. అలాంటప్పుడు ఇద్దరు ఒకే టైంకి ఇంట్లో ఉండాలి. బట్ నీకెందుకు లేట్ అయింది? ధీరజ్ నుండి ఊహించని క్వశ్చన్కి చచ్చన్రా బాబు, ఇప్పుడు ఏం చెప్పాలి? అయినా ఇది ఇవాళ ఇంత త్వరగా ఎందుకు వచ్చి చచ్చింది అని పూజను తిట్టుకుంటూ ధీరజ్కి ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. కీర్తి టెన్షన్ చూసిన పూజ, కరెక్ట్గా దొరికావే, ఆగు నీ పని చెప్తా అని నవ్వుకొని, కాలేజ్ ఏంటన్నయ్యా అని చాలా ఇన్నోసెంట్గా అడుగుతుంది పూజ. అదేంటి పూజ, కీర్తి ఇవాళ కాలేజ్కి రాలేదా అనగానే, లేదన్నయ్య ఇవాళ కీర్తి కాలేజ్కి రాలేదు అని చెప్తున్న పూజని చూసి, హిరికించేసింది దొంగ మొహంది అని టెన్షన్ పడుతూ ఉన్న కీర్తిని చూసి, ఇవాళ అయిపోయావే అని నవ్వుకుంటూ ఉంటుంది పూజ. ఏంటి కీర్తి, మార్నింగ్ కాల్ చేస్తే కాలేజ్లో ఉన్నా అని చెప్పావు, పైగా కాలేజ్ బ్యాగ్ కూడా ఉంది, మరి కాలేజ్కి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళావు అని సీరియస్ అవుతున్న ధీరజ్ని చూసి కీర్తి టెన్షన్తో చేతులు నిలుపుకుంటూ నిల్చుకోవడం చూసి, చెప్ప కీర్తి, బావ అడుగుతున్నాడు కదా కాలేజ్కి వెళ్తున్నా అని చెప్పి ఎక్కడికి వెళ్ళావే? అడుగుతుంటే మాట్లాడకుండా అలా కామ్గా నిల్చుకొని ఉన్నావేంటి? చెప్పు ఎక్కడికి వెళ్ళావు అని భువనేశ్వరి కూడా కీర్తి వైపు చూస్తూ అంటుంది. చెప్పు కీర్తి, నిన్నే కదా అడుగుతున్నాను అని గంభీరంగా అడుగుతున్న ధీరజ్ వైపు చూస్తూ, మీ బావకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి కీర్తి అని అప్పటి వరకు కామ్గా ఉన్న అను కూడా అడగడంతో, ఫ్యామిలీ మొత్తం నన్ను రౌండ్ ఆఫ్ చేశారేంటి అని తల కొట్టుకుంటూ ధీరజ్ వైపు భయంగా చూస్తూ ఉన్న కీర్తి, మాట్లాడు అంటూ ఫ్రస్ట్రేట్ అవుతూ పైకి లేచి నిల్చుకుంటూ అరుస్తూ ఉన్న ధీరజ్ని చూసి అను పూజ ప్లాన్ సక్సెస్ అని నవ్వుకుంటూ ఉంటారు. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.